ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని కమెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు కదా! దానికి సంబంధించి రీసెంట్‌గా అంటే జూన్ 15వ తేదీన 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్‌లో ఉన్న వివరాలు చూసినట్లయితే రీసెంట్‌గానే అంటే జూన్ 14వ తేదీనే ఇంజినీరింగ్ కాలేజీల సంఘం ఒక సమావేశం అయితే నిర్వహించుకుంది. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకి సంబంధించి అనేసి ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అందులో ముఖ్యంగా 2023, 24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా 3 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ అనేది కాలేజీలకైతే రావాల్సింది. దాంతో పాటుగా 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇంకా 2 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ అనేది రిలీజ్ చేయాలి. అంటే మొత్తం మీద 5 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ అనేది కాలేజీలకైతే చేరాల్సింది. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ కాలేజీల సంఘం అయితే రీసెంట్‌గా సమావేశం అయితే నిర్వహించుకుంది. ఇందులోనే దీనికి సంబంధించి అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఒక విషయం అయితే రాశారు. అదెప్పుడంటే జూలై నెలలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన బకాయిలు రిలీజ్ చేస్తారు అని లోకేష్ గారు చెప్పినట్లుగా ఆ ఆర్టికల్‌లో అయితే రాశారు. అంటే కాలేజీ యాజమాన్యాలు అడిగితే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అమౌంట్ అనేది జూలై నెలలో రిలీజ్ చేస్తాము అని లోకేష్ గారు చెప్పినట్లుగా ఆర్టికల్‌లో అయితే రాశారు. కాబట్టి జూన్ నెలలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అమౌంట్ రిలీజ్ చేస్తారని అయితే అనుకోలేం. ఎందుకంటే ప్రెజెంట్ సర్వే కూడా జరుగుతుంది కాబట్టి బకాయిలకి సంబంధించి మేబీ జూలై నెలలోనే లోకేష్ గారు చెప్పినట్లుగా ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది.